guys, welcome back to our channel that is knowledge for competitive exams. ఈ రోజు ఈ వీడియోలో మనము have or has got, haven't or hasn't got బేస్ చేసుకొని కొన్ని fill in the blanks fill up చేయబోతున్నాము. ఇక్కడ మనకి సజెస్టెడ్ క్లూస్ ఇచ్చారు, అంటే ఏ వర్డ్స్ ని యూస్ చేసి fill up చేయాలో కూడా ఇచ్చారు. చూద్దాం. Do you have your visiting card? క్వశ్చన్ అడుగుతున్నారు. Do you have your visiting card? ఇది క్వశ్చన్, ఇంటరాగేటివ్ స్టేట్మెంట్ ఇది. సారీ, I dash in my pocket. సో ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నారు, మీ దగ్గర విజిటింగ్ కార్డ్ ఉందా అని అడుగుతున్నారు. అతను లేదని చెప్పడానికి ఇక్కడ సారీ అంటున్నాడు. I dash in my pocket అంటే దీనికి రిలేటెడ్ మనము ఇక్కడ వర్డ్స్ చూడాలి. చూడండి, యాపిల్స్, మచ్ టైం, ఇంటర్నెట్ ఫెసిలిటీ, గ్యారేజ్, ఫ్రూట్స్, అడెక్వేట్ స్పేస్ ఏది కాదు. సో ఇట్ ఉండొచ్చు. చూద్దాం. చూడండి, డూ యూ హ్యావ్ యువర్ విజిటింగ్ కార్డ్ అని క్వశ్చన్ అడిగినప్పుడు సారీ, మరి ఐ లేదు అంటున్నాడు కాబట్టి సారీ అన్నాడంటే లేదు అంటున్నాడు, అంటే నెగిటివ్ లో ఉంది. నెగిటివ్ లో ఉన్నప్పుడు మనం యూజ్ చేయాల్సింది hasn't or haven't or hasn't అని యూజ్ చేయాలి. మళ్ళీ డౌట్ వస్తుంది, ఇక్కడ hasn't ని యూజ్ చేయాలా haven't ని యూజ్ చేయాలా. సో ఇక్కడ చూడండి, డూ యూ హ్యావ్ యువర్ విజిటింగ్ కార్డ్ అని అడుగుతున్నారు కదా, అంటే ఒక పర్సన్ ని అడుగుతున్నారు. ఆ పర్సన్ కుద్ ఆన్సర్ ఇస్తున్నాడు. ఇక్కడ ఐ అనేసి కుద్ ఆన్సర్ ఇస్తున్నాడు, తనే ఆన్సర్ ఇస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఫస్ట్ పర్సన్ కాబట్టి మనము హ్యావ్ యూజ్ చేయాలి. హ్యాస్ యూజ్ చేయదు, హ్యావ్ యూజ్ చేయాలి. ఐ హావెంట్ గాట్ ఇన్ మై పాకెట్ అంటే నా దగ్గర లేదు అని చెప్తున్నారు. ఇది ఐ ఫస్ట్ పర్సన్ కాబట్టి హ్యావ్ అని యూజ్ చేశాను. నెక్స్ట్ సెంటెన్స్, దిస్ లైబ్రరీ డాష్ but it dash to preserve them. ఇక్కడ మనం వర్డ్స్ చూద్దాం. యాపిల్స్ కాదు, టైం కూడా కాదు, ఇంటర్నెట్ ఫెసిలిటీ కూడా కాదు, లైబ్రరీ రిలేటెడ్, గ్యారేజ్ కూడా కాదు, ఫ్రూట్స్ కాదు, స్పేస్ ఉండొచ్చు లైబ్రరీ కోసం. చూద్దాము. నెక్స్ట్, ఇట్ కాదు, వాల్యుబుల్ మ్యానుస్క్రిప్ట్స్. సో ఎక్సలెంట్ లీడర్షిప్ కూడా కాదు, లైబ్రరీకి ఎక్సలెంట్ లీడర్షిప్ ఏమి ఉండదు. సో ఈ రెండుట్లలోనే మనము చూడాలి. చూడండి, దిస్ లైబ్రరీ అడెక్వేట్ స్పేసా వెరీ వాల్యుబుల్ అన్నది కూడా మనం చూడాలి. దిస్ లైబ్రరీలో యాక్చువల్లీ మనం ఏం చూస్తాం, మనం అందులో వాల్యుబుల్ బుక్స్, ఇంపార్టెంట్ బుక్స్ ఉన్నాయా లేదా చూస్తాం. సో దిస్ లైబ్రరీ హ్యాస్ గాట్, మళ్ళీ హ్యాస్ అని ఎందుకు యూజ్ చేస్తున్నాం చెప్తాను. హ్యాస్ అని ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే దిస్ లైబ్రరీ ఇది థర్డ్ పర్సన్ సింగులర్ కి హ్యావ్ యూజ్ చేయమని హ్యాస్ యూజ్ చేస్తాం. దిస్ లైబ్రరీ హ్యాస్ గాట్ ఏముంది లైబ్రరీ దగ్గర, వెరీ వాల్యుబుల్ బుక్స్ ఉన్నాయి. సో ఇది మొత్తం ఇక్కడ రాసేసి సో దిస్ లైబ్రరీ హ్యాస్ గాట్ వెరీ వాల్యుబుల్ మ్యానుస్క్రిప్ట్స్ బట్ అంటే ఇంకేదో లేదు అంటున్నాను, అంటే నెగిటివ్ లో వస్తుంది సెంటెన్స్. ఇక్కడ మనకి పాజిటివ్ లో వచ్చింది, ఇప్పుడు బట్ అనే తర్వాత నెక్స్ట్ నెగిటివ్ లో సెంటెన్స్ రావాలి. సో నెగిటివ్ లో రావాలి అన్నప్పుడు బట్ ఇట్ డాష్. ఇప్పుడు ఇందులో అన్ని చూస్తే మనకి స్పేస్ ఒకటి రిలేటెడ్ గా కనిపిస్తుంది. సో ఇట్ హ్యాజంట్ గాట్ అడెక్వేట్ స్పేస్. మళ్ళీ ఇక్కడ హ్యాజ్ ఎందుకు యూజ్ చేస్తున్నాం, ఇట్ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇట్ అంటున్నాం. ఇట్ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హ్యాజంట్ అంటున్నాం, హ్యావెంట్ అనట్లేదు. థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హ్యాజంట్ గాట్ అడెక్వేట్ స్పేస్ టు ప్రిజర్వ్ దెమ్. నెక్స్ట్ వన్, దీస్ ఆర్చర్డ్స్ డాష్ బట్ దే డాష్ ఇన్ దెమ్. సో చూడండి, దీస్ ఆర్చర్డ్స్ డాష్ అంటే ఇక్కడ ఒక పాజిటివ్ సెంటెన్స్ రావాలి, ఇక్కడ ఒక నెగిటివ్ సెంటెన్స్ రావాలి. ఎందుకు, బట్ అని మధ్యలో వచ్చింది కాబట్టి ఒక పాజిటివ్ సెంటెన్స్ చెప్పి దాని తర్వాత బట్ అనేసి నెగిటివ్ సెంటెన్స్ ని మనం చెప్పాలి. సో ఇక్కడ చూడండి, మెనీ ట్రీస్ అండ్ ఎనీ యాపిల్ ట్రీ, ఇవే రిలేటెడ్ ఉన్నాయి. పాజిటివ్ గా చెప్పాలన్నప్పుడు మనము దీస్ ఆర్చర్డ్స్ హ్యావ్ గాట్ మెనీ ఫ్రూట్ ట్రీస్ అంటే చాలా పండ్ల తోటలు ఉన్నాయి. మెనీ ఫ్రూట్ ట్రీస్
హ్యావ్ ఎందుకు యూజ్ చేసాం ఇక్కడ మళ్ళీ అంటే దీస్ ఆర్చర్డ్స్ అంటే ఇది ప్లూరల్ ఫామ్ లో ఉంది, ప్లూరల్ ఫామ్ లో ఉంది కాబట్టి దీనికి హ్యావ్ అంటున్నాం. హ్యావ్ గాట్ దీస్ ఆర్చర్డ్స్ ప్లూరల్ ఫామ్ పాజిటివ్ లో ఉంది. హ్యావ్ గాట్ మెనీ ఫ్రూట్ ట్రీస్, చాలా ట్రీస్ ఉన్నాయి ఫ్రూట్ ట్రీస్. ఇక్కడ బట్ అన్నాడు కాబట్టి నెగిటివ్ ఫామ్ రావాలి. నెగిటివ్ ఫామ్ లో దే అంటున్నాడు, దే అంటే కూడా ప్లూరలే. సో హ్యావ్ నాట్ గాట్ ఎనీ యాపిల్ ట్రీస్, ఎనీ యాపిల్ ట్రీస్. చాలా పండ్ల చెట్లు ఉన్నాయి కానీ యాపిల్ ట్రీసే లేవు అని చెప్తున్నాం. నెక్స్ట్ వన్, వి షుడ్ హైర్ ఏ టాక్సీ. మనం టాక్సీని హైర్ చేసుకోవాలి అంటే ఇది పాజిటివ్ స్టేట్మెంట్ ఉంది. వి అనేసి ఇక్కడ ఏమో చెప్తున్నారు చూద్దాం. డాష్ లో యాపిల్ ట్రీస్ అయిపోయింది అంటే టాక్సీని హైర్ చేసుకోవడానికి యాపిల్ ట్రీస్ కి ఏమి రిలేషన్ లేదు. ఇక్కడ మచ్ టైం ఉంది. చూడండి టైం కి టాక్సీకి ఏంటి సంబంధం? మన టైం లేకపోతే మనము టాక్సీని ప్రిఫర్ చేస్తాం. సో ఇక్కడ పాజిటివ్ వచ్చింది కాబట్టి ఇక్కడ నెగిటివ్ లో రావాలి. టైం లేదు అంటున్నాం కాబట్టి we haven't got much time. మళ్ళీ haven't ఎందుకు యూజ్ చేసాము? we ప్లూరల్ ఫామ్, we వచ్చేసి ప్లూరల్ కాబట్టి ఇక్కడ మనము we ని ప్లూరల్ కాబట్టి ఇక్కడ మనము have అని యూజ్ చేసాము. నెక్స్ట్, she has a computer but she, తనకి కంప్యూటర్ ఉంది. she వచ్చేసి సింగులర్, ఇది థర్డ్ పర్సన్ సింగులర్, has a యూజ్ చేయాలి. she has a computer, ఇది పాజిటివ్ స్టేట్మెంట్. ఇక్కడ బట్ అన్నాడంటే మనకి ఇక్కడ నెగిటివ్ స్టేట్మెంట్ రావాలి. నెగిటివ్ స్టేట్మెంట్ ఏంటో చూద్దాం. ఇక్కడ ద ఇంటర్నెట్ ఫెసిలిటీ, కంప్యూటర్ కి రిలేటెడ్ మనకి ఇంటర్నెట్ ఫెసిలిటీ. సో she has not got ఇంటర్నెట్ ఫెసిలిటీ. సి ఇక్కడ పాజిటివ్ లో వచ్చింది, సో ఇక్కడ నెగిటివ్ రావాలి, బట్ తర్వాత నెగిటివ్ రావాలి ఫస్ట్ థింగ్. నెక్స్ట్ షీ అంటే థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు మనము హ్యావ్ యూజ్ చేయొద్దు, హ్యాస్ అనేది యూజ్ చేయాలి. సో నెగిటివ్ ఎందుకంటే బట్ తర్వాత వచ్చింది కాబట్టి నెగిటివ్ ఫామ్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, అన్వి ఈస్ డూయింగ్ వెల్ యాజ్ ఎ క్యాపిటల్ షీ. ఇక్కడ ఇందులో మనకి ఆన్సర్ ఉంటుంది. అన్వి ఈస్ డూయింగ్ వెల్ అంటే ఇది మనకి పాజిటివ్ స్టేట్మెంట్ లో ఉంది. దీని తర్వాత మనం బ్లాంక్ లో ఏం రాయాలి అన్నది ఇందులో చూసి దీనికి ఆన్సర్ రాయాలి. బట్ ఈ ఆన్సర్ నేను ఇక్కడ రాయట్లేదు, నేను మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు నాకు దీని ఆన్సర్ ఏంటో కమెంట్ సెషన్ లో ఇన్ఫార్మ్ చేయండి. నేను చూద్దాం అనుకుంటున్నాను ఎంతమంది మన క్లాసెస్ ని సీరియస్ గా ఫాలో అవుతున్నారు, ఎంతమందికి మన క్లాసెస్ అర్థమవుతుంది చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.